జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. Greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. Happy New Year once again. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. We started the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించిన ధ్యానాలు చేస్తున్నాం. This year I want you to make a new ఈ decision సంవత్సరం మీరు ఒక నూతన తీర్మానం చేయాలి. that you are going to do a book ministry. ఈ పుస్తక పరిచర్య చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. Also buy the more copies, we are going to give you a gift. ఎక్కువ కాపీస్ తీసుకున్న వారికి ఒక మంచి బహుమానం ఉంది. Because this is powerful word in this book. ఈ పుస్తకంలో అనేకమైన శక్తివంతమైన వాక్యం ఉంది. This is full of word of God. దేవుని వాక్యంతో నింపబడిన So పుస్తకాలు. you not only hear the word, you have to confess the word every day. దేవుని వాక్యాన్ని వినడం మాత్రం కాదండి, దేవుని వాక్యాన్ని మనం కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. So we said in Philippians chapter 2, 9 and 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం Jesus' చూసుకోవచ్చు. name is above all names. యేసు నామం అనే నామముల కంటే God has పైన exalted him and given him a name which is above every name. ఆయన నామమును దేవాతి దేవుడు హెచ్చించి అన్ని నామములకు పై నామముగా ఆయనను So that అనుగ్రహించాడు. at the name of Jesus every knee should bow in heaven, on earth and under the earth. ఆకాశమందే గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ప్రతివాని మోకాలు యేసు నామం ముందు వంగునట్లు And every tongue should confess Jesus Christ is Lord. ప్రతివాని నాలుక యేసే దేవుడని ప్రభువని ఒప్పుకొనున్నట్లు So హెచ్చించబడింది. till that you should not keep quiet, you should not be silent, you have to lift up the name of Jesus. గనుక ఆ కార్యం నెరవేర్చబడే వరకు కూడా యేసు నామాన్ని మీరు పలుకుతూ ప్రకటిస్తూ ఉండాలి. I am lifting his name since I was born again and from 2000 onwards. అంటే నేను రక్షణ పొందిన సంవత్సరం నుండి ఆ తర్వాత 2000 ఆ సంవత్సరం నుంచి కూడా ఆయన నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ప్రకటిస్తూనే ఉన్నాను. First I didn't know anything from the Bible. మొట్టమొదటిగా బైబిల్ నుంచి నాకు ఏం తెలిసేది కాదు. Then God taught me, Holy Spirit taught me the word. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడే నాకు వాక్యాన్ని నేర్పిస్తూ Then వచ్చాడు. I realized how powerful the word of God is. అప్పుడు వాక్యం ఎంత శక్తి గలదో నేను And గ్రహించగలిగాను. I used to talk the word, I used to hear the word, I used to preach the word, write the word. దేవుని వాక్యాన్ని పలుకుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని రాస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉపదేశిస్తూ ముందుకెళ్తూ And ఉన్నాను. also eat the word, you have to eat like breakfast. బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని మనం భుజించాలి, తీసుకోవాలి. Because it gives health to your soul. ఎందుకంటే మన ఆత్మలకు అది ఆహారంగా ఆరోగ్యంగా ఉంటుంది. So I said that Jesus' name, there is a meaning in the name you bear. మీరు కలిగిన పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా. I was explaining about Dr. Teresa Paul. డాక్టర్ తెరిసా పాల్ అనే ఒక పేరుకి ఒక దైవజనుడు ఇచ్చిన అర్థాన్ని నేను మీకు చెప్పాను కదా. Whatever I wrote, whether it is darling child or whatever I wrote about testimony, it is told by servants of God. ఆ దేవుని ముద్దుబిడ్డ అనే నా సాక్ష్యం పుస్తకం కావచ్చు, లేక ఇలాంటి కొన్ని విషయాలు నేను ఏదైనా చెప్పినప్పుడు నేను చెప్పుకుంటున్న విషయం కాదు, ఎవరో దైవజనులు చెప్పిన మాటను నేను మీకు సాక్ష్యంగా చెప్తున్నాను. Because I don't like to exalt myself. ఏదో నన్ను నేను హెచ్చించుకోవడానికి కొరకు నేను ఇష్టపడడం లేదు. I said nobody should praise me, praise the name of Jesus. నేను చెప్తా ఉంటే నన్ను మీరు హెచ్చించి గణపరచాల్సిన అవసరం లేదు, దేవుని గణపరచండి అని చెప్తాను. Every time you have to lift the name of Jesus. ప్రతిసారి కూడా మీరు గమనించాలి, ప్రభు నామం హెచ్చించబడాలి. We are living in order to please him. దేవుని సంతోషపెట్టడానికి మనం ఇక్కడ ఉన్నాం. We are living with one purpose, to glorify him. ఆయనను హెచ్చించి గణపరచడానికి మాత్రమే ఈ లోకంలో మనం ఉన్నాం. When you గమనించాలి, have the seek the king and the kingdom, God is going to exalt your name also. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినప్పుడు మరి నీవు హెచ్చించబడతావు, ప్రభు నిన్ను గణపరుస్తాడు. When you lift the name of Jesus, he will lift your name. నీవు ఆయనను గణపరిస్తే ఆ దేవాతి దేవుడు నిన్ను When గణపరుస్తాడండి. you confess the name of Jesus, he will confess you before his Father in heaven. ప్రభు నామమును నీవు ఒప్పుకున్నప్పుడు, మనుషులు ఎదుట నీవు ఒప్పుకుంటే పరలోకపు తండ్రి ఎదుట నీ పేరును నీ నామాన్ని ఆయన ఒప్పుకుంటాడు. So if you try to tell others the good news, ఈ శుభవర్తమానాన్ని ఇతరులతో చెప్పడానికి నీవు సిగ్గుపడితే, like this you give a book.
ఇలాంటి పుస్తకాలు ఏమైనా ఇవ్వచ్చు అండి. Let them read and let them get saved and healed and delivered. వాళ్ళు స్వస్థత పొంది రక్షణ పొంది విడుదల పొందే అవకాశం ఉంటుంది. Because you don't know how to preach, you can preach through these books. ఎందుకంటే మీరు ప్రసంగించడం లేక వాక్యాన్ని ఉపదేశించడం మీకు తెలియనప్పుడు ఇలాంటి పుస్తకాలే వాళ్ళకి ఉపదేశిస్తాయి. Today I want to talk about the Bible names. ఈ రోజు బైబిల్లో ఉన్న పేర్ల గురించి నేను చెప్తాను. In the Bible we see in Genesis, God made Adam in his image and gave the name Adam. చూడండి, దేవుడు బైబిల్లో కొంతమంది పేర్లు మరి ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. ఆదామును సృష్టించి ఆదాము అని పేరు పెట్టాడు. And then Adam named Eve. ఆదామేమో అవ్వకు పేరు పెట్టాడు. He was very beautiful and he named Eve the mother of all humankind. మానవాళ్ళంతటి కూడా ఒక తల్లిగా ఉండేటట్లుగా మరి అవ్వను ఆ పేరు పెట్టాడు. Then God brought all the animals before him. మరి ఆదాము ఎదుటికి జంతువులన్నిటిని కూడా దేవుడు To తీసుకొచ్చాడు. find is there a suitable match for him. చూస్తూ వచ్చాడు, ఆయనకు సాటి అయిన సహాయం అయిన దొరుకుతుంది. But animal was not a match. చూడండి, జంతువులు ఎప్పుడు కూడా ఆదాముకి సరి జోడి కాలేకపోయాయి. And man is not a match to man. చూడండి, పురుషుడు కూడా పురుషుడికి మ్యాచ్ కాదు. Animal is not your husband or wife. చూడండి, ఒక జంతువుని భార్యగానో భర్తగానో పెళ్లి చేసుకోవడానికి లేదు. God's purpose is that man should marry a woman, that's a wife. దేవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే పురుషుడైన వాడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి. Whether gay sex or all this is not accepted by Almighty God. ఈ రోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రపంచంలో ఈ రోజు జరుగుతున్న స్త్రీలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అనేది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమై. Some countries agree to that rule, but Bible doesn't agree to that rule. కొన్ని దేశాలు ఒకవేళ దాన్ని అంగీకరించి దాన్ని చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా దాన్ని అనుమతించడం లేదు, అంగీకరించట్లేదు. Christian marriage is lifelong. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ కుటుంబ వ్యవస్థ అనేది జీవిత కాలం అంతా కూడా ఒకరొకరు I కలిగి have ఉండాలి. been struggling so much in marriage, to build up the marriage. చూడండి, కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి నేను కూడా ఎంతో ప్రయాసపడవలసిన పరిస్థితి నాకు Devil ఎదురైంది. always wants to break the family. వింటున్నారా? కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి సాతానుడు ఎప్పుడు కూడా పని చేస్తా But ఉంటాడు. when you have Jesus, the name of Jesus in you, you cannot go against the word of God. యేసు నామాన్ని నీ హృదయంలో నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు వాక్యానికి విరోధంగా నువ్వు వెళ్లకుండా ఉంటావు. So God's idea, God's principle is that man and woman should be joined in marriage. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క చిత్తమైన ప్రణాళిక ఏంటంటే పురుషుడు స్త్రీ వారు కలిసి ఒక కుటుంబ వ్యవస్థలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. Some foreign ladies, they hug a cat or dog and sleep. కొంతమంది ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ దినాల్లో మనం చూస్తే ఆ కుక్కను పిల్లిను వారు పెంచుకున్న జంతువులను మరి అతుక్కొని వాళ్ళు పడుకుంటారు. Remember, that is not the will of God. అది దేవుని చిత్తం కాదు అని గమనించారు. All the animals were brought before Adam. మరి జంతువులన్నీ కూడా ఆదాము ఎదుటికి తేబడ్డాయి. Yeah, some animals looked very cute. కొన్ని చాలా ముద్దుగా కనబడ్డాయి. But no match was found by Adam. చూడడానికి ఎంత ముద్దుగా కనబడ్డప్పటికీ పురుషునికి సాటి అయినవి కావవి. Because no animal is created in the image of God. కారణం ఏంటో తెలుసా? ఏ జంతువు కూడా దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడలే. No animal can think like a man. మనిషి ఆలోచించిన ప్రకారంగా ఏ జంతువు ఆలోచించలేదు. Some parrots will talk, but no, they don't have a talking capacity. చూడండి, కొన్ని చిలకలు మాట్లాడతాయి అంటారు కదా, అవి మాట్లాడినప్పటికీ కూడా వాడికి మాట్లాడే దాన్ని దేవుడు ఏం పెట్టలేదు. Some monkeys look like laughing, but they don't have a character of laughter. కొన్ని కోతులు మరి నవ్వుతా ఉంటాయి, ఆ నవ్వినంత మాత్రాన అవి మనుషులైపో. God has created man in his own image. దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. Genesis 1:27, man and woman were created in the image of Almighty God. ఆదికాండం 1:27 స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని రూపంలో So సృష్టించబడ్డారు. you resemble God, I resemble Almighty God. మాట వింటున్నారా? నేను గాని నీవు గాని దేవుని పరలోకపు తండ్రిని ప్రతిబింబిస్తున్నామని So గుర్తించాలి. I look in the mirror and say, Lord, thank you for creating me in your image, not in the image of monkey. అద్దములో చూసుకున్నప్పుడల్లా నేనేం చెప్తానో తెలుసా? ప్రభువా, నీ రూపంలో నన్ను చేసినందుకు వందనాలు, నన్ను కోతి రూపంలో చేయనందుకు స్తోత్రం అని చెప్తా. I reflect Almighty God. సర్వశక్తి గల దేవుని నేను I ప్రతిబింబిస్తున్నాను. reflect His glory, His beauty, His excellence and everything that He possesses. సర్వశక్తి గల దేవాతి దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆయన సౌందర్యం గాని, ఆయన శ్రేష్టత గాని, ఆయన అద్భుతమైన సౌందర్యం గాని ఇదంతా కూడా నేను ఆయన ద్వారా ప్రతిబింబింపజేస్తున్నాను. This is not marriage sermon or anything, but Holy Spirit told me to say this to every family. పిల్లలు గమనించండి, ఇదేదో పెళ్లి ప్రసంగం కాదు. సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పడానికి కుటుంబాల విషయంలో
మాట్లాడుతున్నాడు. Because there are thousands of species of animals. రోజు లోకంలో అనేకమైన దేవుడు సృష్టించిన మరి జంతు జలచరాలు ఉన్నాయి. There were so many animals coming before Adam. ఆదాము ఎదుటికి అనేకమైన దేవుడు సృష్టించిన జంతువులన్నీ కూడా తీసుకురాబడ్డాయి. And he gave them names. వాటన్నిటికీ ఆయన పేర్లు But పెట్టాడు. he did not marry anybody. He did not take anybody to the bedroom. చూడండి, మరి అన్ని వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా వేటిని కూడా తన కొరకంటూ తన రూమ్ లో పెట్టుకోవడానికి, తన బెడ్రూమ్ లో తీసుకోవడానికి అనుమతించలేదు. God gave a deep sleep to Adam. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర And కలుగజేశాడు. then took a rib and created a woman. మరి ఆ ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించాడు. And when woman came before Adam, Adam was so happy to see. ఒక స్త్రీని దేవుడు కలుగజేసిన తర్వాత అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆదాముకి ఎంతో ఆనందమైంది. Woman brings color in the home. కుటుంబంలో ఒక స్త్రీ ఉంటే ఆ రంగుల ప్రపంచం కనబడుతుంది. A mother or a sister or a daughter, they bring lot of color in your life. ఒక భార్య గాని, ఒక కుమార్తె గాని నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని నింపగలుగుతాయి. Imagine a man living without a woman. ఈ రోజు గమనించండి, ఒకే పురుషుడు, స్త్రీలు ఎవ్వరూ లేకుండా ఒక్కడే బ్రతికితే ఎలాగుంటుందో ఊహించండి. You respect your mother, you respect your wife, you respect your sister, you respect your daughter. నీ తల్లిని నీవు గౌరవిస్తున్నావు, నీ భార్యని నువ్వు గౌరవిస్తున్నావు, నీ సహోదరి, మీ చెల్లి, అక్కని గౌరవిస్తున్నావు, మీ కుమార్తెని మీరు గౌరవిస్తున్నారు. They are so important to you. మన జీవితంలో వారు ఎంతో They ప్రాముఖ్యమైన. all play a role in your life. If you are a man, they play a role from the beginning of your నువ్వు birth. పురుషుడు అయితే మాట గమనించండి, వారు మీ జీవితంలో ఎంతో ప్రముఖ పాత్రను వహించగలరు. So a woman is taken rib is where near the heart. ఈ మాట వింటున్నారా? ప్రక్కటెముకలో నుంచి దేవుడు పురుషుల్లో నుండి ఆ స్త్రీని తీశాడంటే ఆ ప్రక్కటెముక ఎక్కడ ఉంటది? అది గుండెకు దగ్గరలో ఉంటది. Not from the feet or not from the head. తలలో నుంచి గాని పాదముల్లో నుంచి తీసిన ఎముక కాదు. If it is from the head, she will sit on your head. ఒకవేళ తలలోంచి కనుక తీసింటే నీ నెత్తి మీద కూర్చునేదేమో. If it is taken from the feet, you will trample her on the feet. ఒకవేళ కాళ్ళలోంచి తీసింటే నువ్వు కాళ్ళ కింద అణగదొక్కేవాడివేమో. But God's plan is that she is a helper. She will stand close to your heart. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటో తెలుసు. ఆమె నీకు సమీపంగా నీ ప్రక్కలోనే ఉండాలి అనే ఉద్దేశంతో మరి నీతో సమానంగా ఉండడానికి కొరకు ప్రక్కటెముకగా తీశాడు. So after God, your spouse comes. ఈ మాట వింటున్నారా? దేవుని తర్వాత నీ భార్య లేక నీ భర్త నీవు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. Children comes after that. ఆ తర్వాతనే నీ పిల్లలు. Children do the education, they get a life partner and they say goodbye and go away to abroad. ఇంకో విషయం ఏంటంటే ఆ పిల్లలు పెరుగుతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ వేరే వేరే దేశాలకు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. So wise man, wise woman shall keep the wife or husband near to your heart. చాలా జాగ్రత్తగా గమనించండి, భార్య భర్త వీరిద్దరు కూడా మరి వారి దగ్గరగా ఉండాలి, వారి హృదయానికి సమీపంగా ఉంచుకోవాలి. Because their relationship is lifelong. You cannot say divorce or talak and like Muslims, you cannot leave them like that. మరి ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే గమనించండి, మరి మీ జీవితంలో విడాకులు లాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు. మరి తలాక్ అని ఇలాగ జరుగుతూ ఉంటాయి, విడాకులు తీసుకుంటారు, అలాగా చేయడానికి దేవుని వాక్యం అనుమతించడం లేదు. Lord the Father said, therefore a man shall leave the father, mother and cling to the wife. పరలోకపు తండ్రి దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొనవలెను, వారు ఏక శరీరం అవుతారంట. Genesis chapter 2. ఆదికాండం 2వ అధ్యాయంలో మాట ఉంటుంది. God the Son, Jesus Christ repeated the same in Matthew chapter 19. మత్తయి సువార్త 19వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు అదే మాటను మళ్ళీ తిరిగి చెప్తారు. Therefore a man shall leave father and mother and cling to the wife. కాబట్టి నీ తల్లిని తండ్రిని విడిచి ఒక భర్త ఏం చేయాలంటే తన భార్యను హత్తుకోవాలి. Holy Spirit said the same thing in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అదే చెప్తున్నాడు. There will be one body, one mind. ఒకే మనస్సు, ఒకే భావం కలిగి ఉండాలి. Of God the Father, God the Son, God the Holy Spirit Holy Trinity gave great importance to marriage. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సందేశాన్ని మానవ జాతికి అందిస్తూ ఉంటున్నాయి. A family is very important in the sight of God. దేవుని యొక్క దృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎంతో ప్రాధాన్యత కలిగినది. Therefore multiply and fill the earth. That is the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఆ కుటుంబ వ్యవస్థలో వారు ఆశీర్వదించబడి వారు ఫలించి భూమిని నిండించాలని కోరుతున్నారు. Yesterday I read in the newspaper that the population of women is going down. ఆ నిన్నటి దినాన న్యూస్ పేపర్ లో చదివాను, స్త్రీల యొక్క లేక ఆడవాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. They are not finding wife now. ఈ రోజు భార్యలు దొరకడం చాలా కష్టమైపోతుంది. Because many are killing the child inside the womb. ఎందుకంటే ఆడపిల్లల్ని చాలా మంది మరి చంపేస్తున్నారు గర్భంలోనే. But God is elevating women, raising a women army these days. ఈ దినాల్లో స్త్రీలను ఒక సైన్యంగా దేవుడు లేపుతున్నాడు. Last week I did 2 child dedication and pray for the child. పోయిన వారంలో 2 చిన్న బిడ్డల ప్రతిష్ట కార్యక్రమంలో నేను వారి కొరకు ప్రార్థన
చేసి Everyone got a girl baby. Everyone got a girl baby. ఎక్కడ చూసినా అమ్మాయిలే కనబడుతున్నాయి. I said, I'm so happy. There's a women army. There's a child army, youth army rising up. ఆడపిల్లలు పుట్టినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంది. స్త్రీల సైన్యం లేపబడుతుంది, దేవుని కొరకు వారు వాడబడతారు. So what I said is, when Adam saw Eve, he was very much excited. చూడండి, ఆదాము అవ్వను చూసినప్పుడు చాలా ఉత్సాహమైంది ఆయనకి. She is bone of my bones and flesh of my flesh. She will be called Eve. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరులో నుంచి తీయబడింది గనుక నారి అనబడును అన్నాడు. So Adam and Eve, that's the purpose of family. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న జంట. And when sin came, that's why the separation came. పాపం వచ్చినప్పుడు వీరిని ఎడబాపు కలుగజేసింది. Still family is family. అది కుటుంబమే. Now there's a marriage is very, very sanctified. చూడండి, పరిశుద్ధ వివాహం అనేది ఎంతో పరిశుద్ధపరచబడిన వివాహం. A bride and bridegroom joining together, that is holiness. చూడండి, మరి భార్య భర్తలుగా, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు ఏకపరచబడి కుటుంబం అవడం దేవుని చిత్తం. Parents don't allow living together and all that kinds of things. ఈ రోజు లోకంలో జరుగుతున్న ముందే కలిసి జీవించడం ఇలాంటివి ఉన్నాయి చూడండి, అలాంటివి అనుమతించకండి. Harassment, your daughter-in-law is like your daughter. చూడండి, నీ యొక్క కోడల్ని ఇంట్లో ఉంటే ఒక నీ కుమార్తెలాగా చూసుకోవాలి. ఏ విధమైన హరాస్మెంట్ చేయరు. Satan comes to break all this relationship. కనుక ఇలాంటి మంచి సంబంధాలని సాతానుడు విడగొట్టి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. Adam named Eve, and Eve was the mother of the nations, mother of the entire humankind. ఆదాము అవ్వకు పేరు పెట్టాడు. అవ్వ మరి అనేక జనులకు తల్లిగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. So there's a meaning in every name. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. So we can say in Nicodemus came to Jesus. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు Jesus is telling, unless you are born again, you will not enter the kingdom of God. నువ్వు తిరిగి జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు అంటాడు. So I'll say in the next episode how God changed the name, that means giving a new birth. చూడండి, క్రొత్త జన్మ అనేది దేవుడు ఇచ్చినప్పుడు ఆ పేర్లు మార్చినప్పుడు అది ఎలా ఉంటుంది, దాని యొక్క అర్థం, దాని విషయాలు వచ్చే ఎపిసోడ్ లో నేను మీతో మాట్లాడతాను. Some names God did not change, but God blessed them when they prayed. చూడండి, కొంతమంది పేర్లు దేవుడు ఏం మార్చలేదు కానీ ఉన్న పేర్లను బట్టి దేవుడు ఆశీర్వదించాడు. First Chronicles chapter 4:10. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో Jabez prayed. Jabez means pain, but God did not change his name, but God blessed him and lifted him up. చూడండి, ఒక తల్లి తన కుమారుడికి పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన. అయితే పేరేం మార్చలేదు కానీ ఆ పేరుతోనే దేవుడు అతన్ని దీవించి వేదన నుంచి తొలగించాడు. I don't know what you are going through. ఈ రోజు నీవు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు? I don't know how the word of God spoke to you now. దేవుని వాక్యం ఇప్పుడు మీతో ఏ విషయాలు మాట్లాడిందో మీరు గ్రహిస్తున్నారు. See, God has created you in his image. దేవుడు తన స్వరూపంలో పోలికలో నిన్ను సృష్టించాడు. Remember, you are having his eyes. నీవు ఆయన కనుదృష్టి కలిగి ఉన్నావు. Remember, you are having his mouth. ఆయన నోటిని నువ్వు కలిగి ఉన్నావు. You are his ears. ఆయన చెవులను నువ్వు కలిగి You ఉన్నావు. are his hands. ఆయన చేతులను నువ్వు You are కలిగి his ఉన్నావు. feet. ఆయన పాదములను నువ్వు కలిగి ఉన్నావు. You are breathing his breath. ఆయన ఊపిరి నువ్వు Your పీల్చుకుంటున్నావు. breath is in the nostrils and the lungs. That is God's breath. నీ యొక్క నాసికా రంధ్రములో దేవుడు తన జీవ వాయువును ఊది ఉన్నాడు గనుక ఆ జీవమును నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు. If you feel how marvelously and wonderfully you made, పిల్లరా, నీవు కలగజేయబడిన విధానాన్ని గనుక నీవు ఒకవేళ గమనించగలిగితే I want you to lift both the hands towards heaven. అది కనుక మీరు గ్రహించి గమనించి ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేయిపై You are going to talk to God. దేవుడితో మీరు మాట్లాడబోతున్నారు. I will be praying, but you also pray. నేను మీ కొరకు ప్రార్థన చేస్తుండగానే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. Just say, Lord, thank you for creating me in your image. ప్రభువా, నీ రూపంలో నీ పోలికలో నన్ను సృష్టించినందుకు వందనాలు. Thank you, my eyes are like your eyes. నా కళ్ళు నీ కళ్ళ వంటివి My కనుక వందనాలు. smile is like your smile. నా యొక్క చిరునవ్వు నీవు నవ్వుతున్నట్టుగానే I ఉంటుంది. reflect your glory, నీ Lord. మహిమను నేను I ప్రతిబింబించాలి. reflect your beauty, నీ Lord. సౌందర్యాన్ని నేను I ప్రతిబింబించాలి. reflect your excellence, నీ Lord. శ్రేష్టత నేను అవలంబించాలి. I reflect your radiance, Lord. నీ యొక్క తేజస్సును నేను ప్రతిబింబించాలి. I hear with your ears, Lord. నీ చెవుల ద్వారా నేను విందునుగా. I have hands like yours, నీ Lord. చేతుల వల్ల నా చేతులు ఉండునుగా. You walk with my hands, నా Lord. చేతులతో మీరు పనిచేయండి You ప్రభువా. walk with my feet, నా Lord. పాదములతో మీరు నడవండి You ప్రభువా. think with my brain, Lord. నా యొక్క మెదడుతో మీరు ఆలోచన You చేయండి. speak with my mouth, O నా Lord. నోటి ద్వారా మీరు మాట్లాడండి. I surrender myself to you, నన్ను Lord. నేను నీకు I అప్పగించుకుంటున్నా. pray for everybody who is listening to this message, ఈ Lord. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. I pray that every sickness be healed. ప్రతి రోగము స్వస్థపరచబడునుగా. I pray blind eyes be opened. గుడ్డి కళ్ళు తెరవబడునుగా. I pray that ears be opened. చెవిటి చెవులు తెరవబడునుగా. I pray that anybody has deficiency in speech, mouth be restored. ఒకవేళ మీ నోటి మాంద్యం సరిగా మాట్లాడలేని స్థితిలో ఉంటే ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు. Anybody has loss of memory, I pray that it will be restored in Jesus' name. జ్ఞాపక శక్తి లేని వారు ఉంటే యేసు నామములో వారికి జ్ఞాపక శక్తి తిరిగి
ప్రసాదించబడునుగా. The heart, there is a block, let the block go. Right now somebody is getting a new heart. ఎవరో గుండెలో ఆ యొక్క బ్లాక్ కలిగి ఉన్నారు. యేసు నామములో బ్లాక్ ను ప్రభు తొలగిస్తున్నాడు. No need of stand, you receive with faith. ఆ స్టంట్ లేకుండానే ప్రభు స్వస్థత మీకు కలుగునుగా. Call upon the name of Jesus. ప్రభు నామమున మీరు ప్రార్థన చేయండి. Name of Jesus has power to save you. నిన్ను రక్షించడానికి కొరకైన శక్తి యేసు నామములో Name of ఉంది. Jesus has power to heal you. ఓ యేసు నామములో నిన్ను స్వస్థపరచడానికి కొరకైన శక్తి ఉంది. Name of Jesus has power to restore you. నిన్ను విమోచించడానికి కొరకైన శక్తి యేసు నామములో I ఉంది. speak a total restoration upon all those who hear and view. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వీక్షిస్తున్నారో వారి జీవితంలో సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. Thank you for blessing and hearing and answering our praise. వాక్యాన్ని ప్రభు అంగీకరించిన వారందరి జీవితాలు అద్భుతాలు స్వస్థతలు విడుదల చేస్తున్నాను. Thank you that we are going to hear many testimonies of healing, Lord. అనేకుల యొక్క స్వస్థత యొక్క సాక్ష్యాలు మేము విందుము గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Come and take your phone and say how many are healed, how many are saved, how many are going to buy the book. ఏ విధంగా మీరు స్వస్థ పొందారు, ఏ విధంగా దీవించబడ్డారు, ఏ విధంగా విడుదల పొందారు, మీరు ఫోన్ తీసుకొని మీరు మాకు కాల్ చేయండి, తెలియచేయండి ఏ విధంగా మీరు God bless దీవించబడ్డారు. you. Don't miss the message. We will be continuing the message. ఈ సందేశాలు మీరు ఎవరు మిస్ అవ్వదు. ధారావాహికంగా ప్రతి వారం కూడా ఇది కొనసాగించే వాక్యం కనుక ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వారం తప్పనిసరిగా మీరు చూడండి, ఈ పుస్తకాన్ని తీసుకొని. Go to YouTube and type Teresa Paul. You'll get all the previous messages. ఒకవేళ గతంలో ఉన్న సందేశాలు మీరు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే మరి తెరిసా పాల్ అని టైప్ కొట్టండి, యూట్యూబ్ లో మీకు అవి అందించబడతాయి. Subscribe and like, you'll get new. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు నూతన సందేశాలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. We want to bless you. That's all. Be blessed. చూడండి, మీరు దీవించబడ్డారా అన్న సంగతి మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాం. Any prayer requests? We have prayer towers. We have a number of sisters praying for you. ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉంటే మీరు తెలియచేయండి. ఆ ఫోన్ నెంబర్స్ మీకు వస్తాయి. ప్రేయర్ వారియర్స్ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ
సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన